సో అన్న హాయ్ అన్న. హాయ్. సో మన డైరెక్టర్ మెహర్ రమేష్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తా అంటున్నారు. మరి ఆ సినిమా పరిస్థితి ఏంటంటారు? ఆ పక్క కూడా కనపడద్దు అని చెప్పు. సరేనా? ఆల్రెడీ చాలా బోల శంకర్ తో ఇంత పెద్ద రాడ్ పెట్టాడు మా మెగా ఫ్యాన్స్ కి. ఆ పక్క కూడా కనపడద్దు. ఆల్రెడీ హరిహర వీరమలతో అనుభవిస్తున్నాం. కొత్త డైరెక్టర్లు వచ్చి ఏదో మా పవన్ అన్న రేంజ్ పెంచితే అందరూ ప్రభాస్ లేదా ఎన్టీఆర్ అల్లు అర్జున్ పాన్ ఇండియాలు కొట్టి 2000 రికార్డులు కొట్టి అన్న స్థాయిని తగ్గిస్తున్నారు. 100 కోట్ల సినిమా కూడా లేదని. ఇప్పుడు ఇంకా మెహర్ రమేష్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ వద్దండి, మీరందరూ వెళ్ళిపోండి ఇంటికి, మాకు కొత్త డైరెక్టర్లే కావాలి. ఆయన మాత్రం ఆ పక్క కూడా కనపడద్దు అని చెప్పి మెగా కాంపౌండ్ లోనే కనపడద్దాడు. అంత పెద్ద రాడ్ పెట్టాడు బోలా శంకర్ కి. చిరంజీవి గారు పరువు తీసేశాడు. అయిపోయింది, ఆడ ఏమీ లేదు, కుతలో ఏమీ లేదు. ఆడ తీసిపడి దగ్గర డైరెక్టరే కాదు, అది సినిమా నాది అసలు. బోలా శంకర్ మళ్ళీ ఇంకో ఛాన్సా? పవన్ అన్న వద్దన్నా, నీకు ఏదైనా ఫ్రెండ్షిప్ ఉంటే వేరే ఏదైనా ఇంట్లో కూర్చొని ఏదైనా సీడీ వేసుకొని చూడండి, కానీ ఫ్యాన్స్ తో మాత్రం ఆడుకోకండి దయచేసి. చచ్చిపోతాం. మెహర్ రమేష్ డైరెక్షన్, ఆ బిల్ల ఏదో డబ్బింగ్ సినిమా తీసాడు, అది బతికిపోయినాం. వద్దన్న, పవన్ అన్నతో ఆల్రెడీ మాకు ఓజీ వస్తుంది కదా, అట్లాంటి డైరెక్టర్లు కావాలి. అది బాలబాబు ఎక్కడనో తీసుకుపోదాం అనుకున్నాడు. దాని మధ్యలో కొంత వరకు హైప్ వచ్చింది, కొంతవరకు లో వచ్చింది. ఆ విధంగా కొందరికి నచ్చినట్టుగా ఉంటుంది. అట్లానే పోయింది. వస్తుంది అనుకుని ఆశించిన డైరెక్టర్ గా కొంతవరకు పోయింది అది. అదే విధంగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి నిజం చెప్పాలంటే చాలా క్రేజ్. ఆయన నిజాయితీ పరుడు. అదే విధంగా సినిమాలలో కానీ రాజకీయంగా కానీ నిజానికి పవర్ స్టార్ అంటే ఒక లెవెల్. మరి అట్లాంటి లెవెల్ మనసుతో మన మేయర్ రమేష్ గారు అనేది వచ్చి తీస్తా అంటుండు కదా. ఒకవేళ అదృష్టం బాగుండి దరిద్రం దాపకూడితే మన కాక హిట్ కావచ్చు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ సరిగ్గా లేకపోయినా కూడా పవర్ స్టార్ గారి క్రేజ్ బట్టి సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇక 100% అంటే డైరెక్టర్ ఆయన కోణంగా ఆయన చూసుకుంటే 100% జనాలు ఏమంటారు అంటే ఫెయిల్ అంటారు. కానీ అన్న మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారంటే ఆయన క్రేజ్ వేరే లెవెల్ ఉంది. పైగా డిప్యూటీ సీఎం పేరును చూసే కొంతవరకు జనాలు హైప్ ఇస్తారు. అలాంటిది ఆ మనిషిని పెట్టి నటిస్తున్నాను అని అంటే డైరెక్టర్ని చూసి రారు, ఒక సినిమా పరంగా హీరోని చూసి వస్తారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇంత ఫ్లాప్ డైరెక్టర్ తో చెయ్యొద్దు, అసలు చేస్తే మేము ఒప్పుకోమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఫ్యాన్స్ అనేది అంటే ఇక ఎంతైనా ఘోరంగా ఫ్యాన్స్ అయితే చాలా వరకు అదే ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ గా చేసి ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా. వాళ్ళ హీరో మన హీరో మంచి కిక్ డైరెక్టర్ బాగా హిట్ కొట్టాలనుకుంటారు. ఇక అందరు అట్లా అనుకుంటే దొంగ అంటే వెనకాల మేము మోడ అన్నట్ట, మరి ఈయన కూడా ఎట్టుకోవాలి కదా. మొత్తానికి సినిమా చేస్తారు, బాగా మంచి హిట్ అయితే. ఏ డైరెక్టర్ ఆశించేది ఏంది? కొన్ని ఫెయిల్ అవ్వరే, కొంతవరకు సక్సెస్ఫుల్. అదే విధంగా ఈయన కూడా ఫెయిల్ తోనే సక్సెస్ ఈయన నుంచి తీసుకురావచ్చు అనుకోవచ్చు. సో అట్లనే ఈయన హిట్ అయిన అంటే ఆయన ఇప్పుడు డైరెక్టర్ పేరు వస్తుంది అని అంటే పవన్ కళ్యాణ్ గారితోనే రావచ్చేమో. ఒకవేళ మళ్ళీ హిట్ సినిమాలు తీయనికే ఇక్కడ హిట్ అయిన అంటే రేపు నాటి తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. ఇది నేను కోరుకునేది. ఎందుకంటే నేను కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని. సో అదే విధంగా నేను కూడా ఆయన హిట్ కావాలి, మన డైరెక్టర్ గారు కూడా ఆయన తరఫు నుంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు ఇంతవరకు అందరికి గొప్ప మంచి ఫ్లాప్ సినిమాలు ఇచ్చారు. ఇప్పుడు పవర్ స్టార్ గారు మాట్లాడుతున్నాం అన్న, ఏందన్నా ఫ్లాప్ లేదన్నా. అన్న లెజెండరీ డైరెక్టర్ లో నెంబర్ 1 స్థానంలో మేయర్ రమేష్ అని ఉంటాడు. ఎవరైనా డిబేట్ దిగుతారేమో రండి, ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు అంటున్నారు, సినిమా పరిస్థితి ఏంటి? పవర్ స్టార్ అన్న వదిలిపెట్టానా? ఫస్ట్ ఆయన ఇచ్చిన గొప్ప ఫిలిం ఇండస్ట్రీ గానీ, మనకి ఇండస్ట్రీ హిట్లు గానీ ఏందనుకున్నాం? శక్తి, షాడో, మొన్న వచ్చిన బోలా శంకర్. అమ్మ మైండ్ అసలు మాటలు చెప్పాలంటే అది ఏడబెట్టుకోవాలో కూడా తెలియలే. అంత మంచి ఫిలిమ్స్ మన ఇండస్ట్రీకి ఇచ్చింది కాబట్టి ఆయనని ఆ స్థానంలో చూడాలా. ఇంకోటి మన పవన్ కళ్యాణ్ అన్న మేయర్ రమేష్ కలిసి తీస్తున్నారు అన్న కదా, నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ అన్నతో కాకుండా మేయర్ రమేష్ అన్ననే 4 రోజుల్లో లేకపోతే స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్లన్నీ మేయర్ రమేష్ అన్ననే ఉంటే అప్పుడు అది సినిమా హిట్ అవుతుంది. లేదనుకో ప్రతి సినిమా రాడే. అది అంటే మరి ఇప్పుడు ఇంత మంచి హిట్లు అందించాడు కదా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సో ఇప్పుడు ఇది ఎట్లా మరి వరల్డ్ వైడ్ గా హిట్ అనుకోవచ్చా ఈ ఫిల్మ్? ఖచ్చితంగా చెప్తున్నాను కదా అన్న, ఈ ఫిలిం వచ్చిన రోజు మాత్రం ₹2 జెండుబామాడ బయట డబ్బా కొట్టు పెట్టుకొని కూర్చుంటాను. ఏడ కావస్తాడా? ఎందుకు ఇంతగానో చెప్తున్నానంటే, ఓ లెజెండరీ డైరెక్టర్ గురించి మనం ఇంతకంటే ఎక్కువ పొగడకూడదు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రాజకీయాల్లో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 3 సినిమాలు, ఇప్పుడు ఈ సినిమాలకి టైం ఇవ్వలేక ఆయన అట్లా గుద్లం అవుతున్నారు. అసలు ఈయనకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు అనుకోవచ్చా? ఇచ్చిన అసలు ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే గతంలో చూసుకున్న మనకు రాజమౌళి గారు బాహుబలితో ఎట్లా ఫేమస్ అయ్యిండో, మన మేయర్ రమేష్ గారు కూడా మన శక్తి సినిమాతో అట్లా ఫేమస్ అయ్యింది. కాబట్టి ఇచ్చిన తప్పు లేదు, కానీ రాడు మాత్రం ఆ రోజు మేయర్ రమేష్ కే దిగుతుందేమో అని భయం అవుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో. అదే
థ్యాంక్ యూ